హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ టిల్లు మామని. ఈరోజు ఒక మంచి ఎమోషనల్ అండ్ మోటివేషనల్ కథతో మీ దగ్గరికి వచ్చాను. పిల్లలు, ఈ కథ చాలా ధైర్యవంతులకు సంబంధించింది, చాలా వీరత్వంతో కూడుకుంది. మరి ఆ కథలోకి వెళ్ళిపోదామా? అతను ఒక వీరుడు. అతను ఒక సింహంలా జీవించినటువంటి వాడు. ధైర్యానికి మారుపేరు అతనే హరిసింగ్ నల్వా. భారతదేశ చరిత్రలో ధైర్యం, నిబద్ధత, త్యాగం అనే ఈ పదాలకి అర్థం చెప్పే అనేక మంది మహానుభావులు ఉన్నారు. అందులో ఒక గొప్ప పేరు ఈ హరిసింగ్ నల్వా. 1791 ఏప్రిల్ 28న పంజాబ్ ప్రాంతంలో ఈ బాలుడు జన్మించాడు. ఆ కాలంలో భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండేది. యుద్ధాలు, దాడులు అప్పుడు చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో పెరిగిన పిల్లలకు జీవితం చిన్నప్పటి నుంచే ప్రతిరోజు ఒక పరీక్షలా ఉండేది. హరిసింగ్ చిన్నప్పటి నుంచే అత్యంత ధైర్యవంతుడు. అతను చిన్నప్పటి నుంచి ఎంతో బలంగా, మంచి మనసు ఉన్నవాడు అని చెప్పడానికి, ఎంతో ధైర్యవంతంగా ఉన్నాడని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణగా చెప్పవచ్చు. అతని తండ్రి చిన్న వయసులోనే మరణించాడు. కానీ ఆ బాధలన్నీ అతన్ని బలహీనుణ్ణి చేయలేదు. అతను ఏ రోజు కూడా వెనుకడుగు వేయలేదు. అత్యంత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డాడు. చిన్న వయసులోనే అతను ఒక విషయం నేర్చుకున్నాడు. జీవితం మనల్ని పరీక్షిస్తుంది, కానీ మనమే గెలవాలి అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మినవాడు ఈ హరిసింగ్. ఒకరోజు ఆ గ్రామంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక పులి గ్రామంలోకి వచ్చేసింది. ప్రజలందరూ భయభ్రాంతులై అటు ఇటు పరిగెడుతున్నారు. పిల్లలు, పెద్దలు ఎవరూ బయటికి రావద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. పిల్లలందరూ భయపడుతున్నారు. కానీ ఒకే ఒక్కడు గుండె ధైర్యంతో ఆ చిన్ననాటి హరిసింగ్ ముందడుగు వేశాడు. అతని కళ్ళల్లో భయం లేదు, కానీ ఒక నిర్ణయం మాత్రం ఉంది. ఆ పులిని ఎలాగైనా ఎదుర్కోవాలి. అదే తన అడుగు, అదే తన ధైర్యం, అదే తన ఆలోచన. అలా ముందుకు వెళ్ళిపోయాడు. ఎక్కడ వెనక్కి తగ్గలేదు. తన ధైర్యంతో, తన శక్తితో ఆ పులిని ఓడించాడు. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, ఇది నిజం. ఆ రోజు నుంచి అందరూ అతన్ని ఒక కొత్త పేరుతో పిలిచారు. నల్వా అంటే సింహంలా పోరాడేవాడు అని, నల్వా సింగ్ అంటే సింహం అని ఆ ఊరి జనాలందరూ అతన్ని కొనియాడారు. కానీ అతనికి గర్వం ఏమాత్రం రాలేదు. ఆ ఊరిలో ప్రతి పిల్లలు కూడా అతన్ని ప్రేరణ తీసుకుని ముందుకు సాగడం మొదలుపెట్టారు. బలం చూపించడానికే కాదు, బలహీనులను కాపాడుకోవడానికి అని అతను చాటి చెప్పాడు. అతని ధైర్యం, అతని పేరు మహారాజా రంజిత్ సింగ్ చెవిలో పడింది. మహారాజా రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్యానికి గొప్ప రాజు. అతను హరిసింగ్ని చూసి అతనిలో ఉన్న గొప్ప ప్రతిభని గుర్తించాడు. అతనిలో ఉన్న ధైర్యాన్ని గుర్తించాడు. అతన్ని సైన్యంలోకి తీసుకున్నాడు. అక్కడి నుంచి హరిసింగ్ జీవితంలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఒకప్పుడు చిన్న బాలుడు ఇప్పుడు దేశాన్ని కాపాడే యోధుడుగా మారబోతున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో అతని యుద్ధం, అతని వీరత్వం గురించి, అతని త్యాగం గురించి తెలుసుకుందాం. పిల్లలు, అందాక ఈ స్పారో టీవీని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ కథల్ని ఇంకా వింటూ ఉండండి. ఓకేనా పిల్లలు? టేక్ కేర్, బాయ్ బాయ్.